కోల్కతాలో భారీ అంచనాల మధ్య బరిలో దిగిన భారత్ నిరాశపరిచింది. గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్లో చిత్తైంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఇప్పుడు భారత్ కు ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రస్తుత సైకిల్లో భారత్ ఆడాల్సిన మ్యాచ్లు 18. అందులో 8 మ్యాచ్లు ఇప్పటికే ఆడేసింది. ఇంకా 10 మ్యాచ్ల్లో తలపడాల్సి ఉంది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో ఇంకో టెస్ట్ ఆడబోతోంది. ఆ తర్వాత శ్రీలంకలో పర్యటిస్తుంది. అక్కడ 2 టెస్టులు ఆడుతుంది. న్యూజిలాండ్లోనూ భారత్ పర్యటించాల్సి ఉంది. కివీస్ జట్టుతో 2 మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. ఆస్ట్రేలియాతో మాత్రం స్వదేశంలోనే ఆడాల్సి ఉంది. భారత్ గడ్డ మీదే ఆసీస్తో 5 టెస్టులు జరగనున్నాయి. సొంత గడ్డ మీద చెలరేగితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడం తేలికవుతుంది. ఈ ఏడాది వెస్టిండీస్ పై 2 మ్యాచ్లు గెలిచినప్పటికీ సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్లో మాత్రం చిత్తైంది. స్వదేశంలో ఇంకా సౌత్ ఆఫ్రికాతో ఒక టెస్ట్తో పాటు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్లు ఆడాలి. ఈ 6కు 6 గెలిస్తే విన్నింగ్ పర్సెంటేజ్ భారీగా పెరుగుతుంది. న్యూజిలాండ్ లో రిజల్ట్ తేడా వచ్చినా శ్రీలంకపై సత్తా చాటాల్సిందే. ఓవరాల్ గా నిలకడగా విజయాలు సాధిస్తేనే భారత్ టాప్ 2లో నిలుస్తుంది. ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఫైనల్ చేరాలంటే మున్ముందు చెలరేగడమే భారత్ జట్టు ముందు ఉన్న దారి అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిజానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే టాప్ 2లో నిలవడం కీలకం. ప్రస్తుతం భారత జట్టు 4వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అన్ని జట్ల కంటే ఎక్కువ మ్యాచ్లు భారతే ఆడింది. 8 మ్యాచ్ల్లో తలపడింది. అందులో 4 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 54.17 మాత్రమే. పాయింట్ల పట్టికలో భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. 100% విజయాలతో టాప్ లో నిలిచింది. సౌత్ ఆఫ్రికా 3 మ్యాచ్ల్లో బరిలో దిగింది. అందులో 2 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్లో ఓడిపోయింది. గెలుపు శాతం 66.67. 2 మ్యాచ్లు ఆడిన శ్రీలంక ఒక మ్యాచ్లో గెలిచింది. ఒక మ్యాచ్లో ఓడింది. గెలుపు శాతం 66.67. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 2 మ్యాచ్ల్లో 1 గెలిచింది. మరో మ్యాచ్లో ఓడింది. 50% విజయాలు సాధించింది. ఇంగ్లాండ్ 5 మ్యాచ్లు ఆడినప్పటికీ 2 గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 6వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 7వ స్థానానికి, వెస్టిండీస్ 8వ స్థానానికి పరిమితమయ్యాయి. ఫైనల్ కు భారత్ క్వాలిఫై కావాలంటే కనీసం 64-68% విజయాలు సాధించాలి. అంటే తర్వాతి 10 మ్యాచ్ల్లో కనీసం 8 మ్యాచ్లైనా గెలవాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 10కి 10 మ్యాచ్లు గెలిస్తే భారత్ ఖాతాలో 79.63% చేరుతుంది. 9 మ్యాచ్ల్లో గెలిస్తే గెలుపు శాతం 74.07గా ఉంటుంది. 8 మ్యాచ్ల్లో గెలిస్తే విన్నింగ్ పర్సెంటేజ్ 68.52 అవుతుంది. 7 మ్యాచ్ల్లో గెలిస్తే విజయాల శాతం 62.96గా నమోదవుతుంది. 6 మ్యాచ్ల్లో గెలిస్తే భారత్ గెలుపు శాతం 57.41కి చేరుతుంది. 5 మ్యాచ్ల్లో గెలిస్తే భారత్ విజయాల శాతం 51.85గానే ఉంటుంది.